మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని చూస్తే కుటుంబ పార్టీలు, కాంగ్రెస్ పార్టీని చూస్తే కుటుంబ పార్టీలకు భారతీయ జనతా పార్టీలో స్థానం లేదు, కుటుంబ పార్టీలకు భారతీయ జనతా పార్టీలో స్థానం లేదు. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ రోజు పరిపాలిస్తున్నదంటే వంశప్రకంగా పరిపాలించదు, కుటుంబ పరంగా పరిపాలించదు, వ్యక్తుల కోసం పరిపాలించదు. భారత్ మాతకి జై అన్నంగానే భారతీయ జనతా పార్టీ జిందాబాద్ అంటారు. సిద్ధాంతం ఏదైతే ఏ మూల సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందో ఈ రోజు అభివృద్ధి విషయంలో కూడా అదే విధంగా దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు పెట్టి పేదలకు దరిచేరే విధంగా మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. మనమంతా కూడా మోడీ గారికి ఎన్నెంతో ఉండవలసిన అవసరం ఉన్నది. ఈ రాబోయే ఎన్నికల్లో ఈ మహబూబాద్ పార్లమెంటుని మనం గెలిచి మోడీ గారికి కానుక ఇస్తే రాబోయే రోజుల్లో మానుకోట పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటది. ఎందుకంటే ఒక పక్క మనకి గోదావరి పోతూ ఉన్నా కూడా నీళ్లు మనం క్యాచ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి పాలకులే దీనికి కారణం.